హాయ్ గాయ్స్, నేను ఇప్పుడే మన రష్మిక మందన్న యాక్ట్ చేసిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీని అయితే చూసేసాను. మూవీ అయితే నాకు చాలా యావరేజ్గా అనిపించింది. మూవీలో ఉన్న ప్లస్లు మైనస్లు అన్నీ డిస్కస్ చేద్దాం. బట్ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్తే, మూవీ ప్లాట్లోకి వెళ్తే హీరో అండ్ హీరోయిన్, అదే రష్మిక అండ్ దీక్షిత్, వీళ్ళిద్దరు కాలేజ్ స్టూడెంట్స్ అనమాట. ఇద్దరు లవ్లో పడతారు. తర్వాత ఒక టాక్సిక్ రిలేషన్షిప్ అవుతుంది భయ్య. అది ఆ టాక్సిక్ రిలేషన్లో ఉన్న రష్మిక మందన్న ఎలా గెట్ త్రూ అయ్యారు, ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఏం చేశారు, తను ఎలా బ్రేవ్గా ఉన్నారు, ఎలా స్ట్రాంగ్ అయ్యారు, దీన్ని చూపించాలనుకున్నారు. ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉమెన్ మళ్ళీ ఎలా బయటికి రావాలి అండ్ ఎలా బ్రేవ్గా ఉండాలి, ఎలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి చూపించాలనుకున్నారు. ఎస్పెషల్లీ ఫర్ కాలేజ్ ఉమెన్. కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది, బట్ ఎగ్జిక్యూషన్ అంతగా బాగాలేదని చెప్పాలి. సో థింగ్ ఏంటంటే, మన రాహుల్ రవీంద్రన్ గారు చీలాసోతో మంచి హిట్ కొట్టారు. అలా మన్మధుడు 2తో ఫ్లాప్ అయ్యారు. ఈ మూవీకి ఏమైనా కంబ్యాక్ ఏమైనా ఇస్తారనుకున్నాను, బట్ నాకైతే నచ్చలేదు. ప్రాబ్లమ్స్ ఏంటంటే, లైక్ ఈ మూవీలో ఉన్న ప్లస్లు మైనస్లు చెప్తానన్నాను కదా. సో హీరో టాక్సిసిటీ ఎలా ఉంటుందంటే, హీరోయిన్కి మాత్రమే కాదు మనకు కూడా చిరాకు. ఈ మూవీకి నేను ఎందుకు ఎక్కువగా కనెక్ట్ అవ్వలేదంటే, ఫస్ట్ వచ్చేసి మన దీక్షిత్ అండ్ రష్మిక వీళ్ళిద్దరిని చూస్తుంటే బ్రదర్ అండ్ సిస్టర్లా అనిపించారు నాకు. లైక్ హీరో హీరోయిన్లా నాకు అనిపించలేదు. వాళ్ళ ఏజెస్ కానీ లేదా వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ అంటే అసలు బిలీవబుల్గా లేదనమాట. మేబీ వాళ్ళని చూపించిన విధానం ఆర్ ద వే దే ప్రెజెంటెడ్ అంతగా అనిపించలేదు. సో అక్కడే నేను డిస్కనెక్ట్ అయ్యాను ఫస్ట్ థింగ్. అండ్ రైటింగ్ అండ్ డైరెక్షన్ అయితే చెప్పాను కదా, నాకు అంతగా ఏం అనిపించలేదని చెప్పేసి. చాలా కన్వీనియంట్గా రాసుకున్నారు. ఎలా ఉంటుందంటే, లైక్ మొత్తం కంట్రోల్ అంతా హీరో చేతిలోనే ఉంటుంది అన్నట్టు. లైక్ హీరో ఏది కావాలంటే అది చేసేస్తాడు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, హీరో చాలాసార్లు హీరోయిన్ హెరాస్ చేస్తూ ఉంటాడు. లైక్ కాలేజ్లో చేస్తాడు అండ్ కొన్నిసార్లు తన హాస్టల్కి వెళ్తాడు, లైక్ గర్ల్స్ హాస్టల్, బట్ అయినా కూడా వెళ్తూనే ఉంటాడు. లైక్ ఎవరు పట్టించుకోరు. అంటే లైక్ ఈ కాలేజ్ మేనేజ్మెంట్ సరిగా లేదా, లేదు ఈ హాస్టల్ మేనేజ్మెంట్ సరిగా లేదా, అంటే లైక్ అసలు మేనేజ్మెంట్ అన్నది ఎవరి చేతిలో లేదు, అంత కంట్రోల్ అంతా మన హీరో చేతిలో ఉందన్నట్టు చూపించారు. నాకైతే అది అసలు చాలా కన్వీనియంట్గా రాసుకున్నారేమో. లైక్ అంటే ఒక స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిన థింగ్స్ కూడా, బేసిక్ థింగ్స్ కూడా ఫాలో అవ్వలేదన్నట్టు అనిపించింది. మెయిన్లీ మూవీ ఎక్కడ న్యాచురల్గా అనిపించలేదు, చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్కే నాకు చాలా ఓవర్ అయిపోయింది. దేవుడా ఇంకా వల్ల కావట్లేదు, వెళ్ళిపోదాం అన్నట్టు అనిపించింది థియేటర్లో నుంచి. బట్ చూద్దామని చెప్పేసి వెయిట్ చేశాను. సెకండ్ హాఫ్ ఏమన్నా బాగుంటుందేమో అన్నట్లు చూశాను. బట్ ఎక్సెప్ట్ క్లైమాక్స్, రష్మికాస్ యాక్టింగ్, లైక్ కొంచెం డైలాగ్స్ ఉంటాయి కొంచెం ఎమోషనల్ లైట్గా. సో అంతవరకు తప్ప ఏం లేదు సినిమాలో అయితే, అంతేం లేదు. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటారేమో, హాయ్ అన్న మూవీ చూసిన తర్వాత నాకు ఆ మ్యూజిక్ అదంతా అసలు లైక్ మైండ్లో ఉండిపోయింది. సో ఇక్కడ కూడా నేను అలాగే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇక్కడ డిసప్పాయింట్ చేశారు. లైక్ ఒక్క సాంగ్ బాగుంది అంతే, రిమైనింగ్ అంతేం అనిపించలేదు. ఇంకొక విషయంకి వస్తే, లైక్ మూవీలో ఇమోషన్ ఎక్కడ లేదు, ఎక్కడ వర్కౌట్ అయిన ఫీలింగే రాలేదు. లైక్ అంతా ఇమ్మెచ్యూర్డ్, ఆర్టిఫిషియల్ అండ్ నాట్ న్యాచురల్ అలా ఉందన్నమాట. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో మీకు మూవీ ఎలా అనిపించిందో మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.